ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ సారథి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం పిలుపునిచ్చిన బొత్స ఝాన్సీ లక్ష్మి, అవంతి శ్రీనివాసరావు. ఆనాడు కోడికత్తి డ్రామా, నేడు గులకరాయి డ్రామా. వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోండి పిలుపునిచ్చిన పూసపాటి అశోక్ గజపతిరాజు. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు. కోలాటాలు, గజమాలలు, హారతులతో ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. వైసీపీకి ఎన్నికల్లో ఓడిపోతామని భయం పట్టుకుంది. ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, అభ్యర్థితో కలిపి 5 మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ తీరును కలెక్టర్ వివరించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, ఆ రోజు నుంచి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ 25వ తేదీ అని, 26వ నామినేషన్లను పరిశీలించడం జరుగుతుందని, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 29వ తేదీ అని, మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలను వివరించారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతించడం జరుగుతుందన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం 2A, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం 2B సమర్పించాలని, నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. పబ్లిక్ సెలవుల దినాలలో నామినేషన్ స్వీకరించబడదన్నారు. అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చునన్నారు. 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థుల నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖల సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించబడతాయని, అభ్యర్థితో సహా 5 మంది వ్యక్తులు RO ఆఫీసులోకి ప్రవేశించవచ్చునన్నారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుందని చెప్పారు. పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిన్ న్యూస్ వార్తలను అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని, వారి వివరాలను పత్రికల ద్వారా తెలియజేస్తామని, ఎన్నికల ఫిర్యాదులను వారికి చెప్పవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, DRO అనిత, వైఎస్ఆర్ పార్టీ నుండి రొంగలి పోతన్న, BSP నుండి సోములు, INC నుండి రమేష్ కుమార్, TDP నుండి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అలా కాదు, 7 సెగ్మెంట్లు ఉన్నాయి. హెచ్ఆర్లు అది కూడా మేము తెప్పించుకుంటాం కాబట్టి 7లో ఉంటే ఓకే. ఈ 7 దాటి ఉంటే మీరు మళ్ళీ మాకు తీసుకొచ్చి సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలి. ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చు. బట్ అతనికి ఏంటంటే రెగ్యులర్ ఎలక్షన్ ఏజెంట్ పవర్స్ లేదు. ఓన్లీ ఆ ఎక్స్పెండిచర్ సంబంధించిన మీటింగ్స్ అటెండ్ అవ్వడము, దానికి పవర్స్ వస్తాయి అంతే. 2 కూడా ఒరిజినల్లీ ఇంక్ సైన్డ్ కాపీ డైరెక్ట్ ROకి ఇవ్వాలి. మేము CEOకి ఇచ్చాము, DEOకి ఇచ్చాము. దీస్ థింగ్స్ డోంట్ వర్క్. ఫామ్ A and B both original ink signed should be directly given to returning officer. ఏం లేకుండా ఓన్లీ పార్టీకి పెట్టుకుంటారంటే దట్ విల్ గో as party expenditure. బట్ ఇఫ్ యూ పుట్ క్యాండిడేట్ ఫోటోస్ ఎనీథింగ్ ఇట్ విల్ కమ్ as candidate only. మీరు అందరికీ కలిపి పెట్టుకున్నా మళ్ళీ అందరికీ కలిపి విడగొడతారు ఎక్స్పెండిచర్ అంతే. ఇప్పుడు సపోజ్ 1 పార్లమెంట్ ప్లస్ 5-6 అసెంబ్లీ క్యాండిడేట్స్ అంతా కలిపి ఒక లౌడ్ స్పీకర్ వీడియో వ్యాన్ అన్నా కూడా ఎక్స్పెండిచర్ అందరికీ కూడా ఆప్షన్ అవుతుంది. సో ఇంకేదైనా స్పెసిఫిక్ గా ఉంటే మళ్ళీ మీరు కన్సల్ట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. స్టేట్ మీరు వెహికల్ కి ఇచ్చి ఉంటే డిస్ప్లే చేయండి అంతే. అది ఇఫ్ దే హ్యావ్ నాట్ టేకెన్ పర్మిషన్, ఇఫ్ యూ హ్యావ్ నాట్ టేకెన్ పర్మిషన్ వెహికల్ విల్ బీ సీజ్డ్ అండ్ ఇంపౌండెడ్. ఎలక్షన్ తర్వాతనే మళ్ళీ పాటిస్తారు. సో మీరు వాళ్ళ సపోర్ట్ చూపించుకోవాలంటే స్టిక్కర్ ఆర్ ఫ్లాగ్ ఇదంటే. ఇంకా ఏది పెట్టుకున్నా either you take permission or ask them to stop. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ లక్ష్మి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గ పరిధి పద్మనాభం మండలం, కృష్ణాపురం, మద్ది, పద్మనాభం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
సంక్షేమ సారథి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే పేదలందరికీ మరింత మేలు జరుగుతుందని వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, పద్మనాభం మధ్య గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ భీమినిపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు లాంటివని అన్నారు. గత 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సీఎం జగన్ ఎంతో మేలు చేకూర్చారన్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. తమది చేతల ప్రభుత్వం అని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పేద ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. టీడీపీ నాయకులు దాచుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే విశాఖలో భీమినిపట్నం నియోజకవర్గం నుంచి పరిపాలన సాగిస్తారని తెలిపారు. పరిపాలనా రాజధాని వల్ల విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడి పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్నారు. పరిపాలనా రాజధాని వల్ల రాష్ట్రంలో భీమినిపట్నం నియోజకవర్గం కీలకం అవుతుందన్నారు. తమను గెలిపిస్తే పద్మనాభం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో భీమినిపట్నం నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసి ప్రజలకు ముఖం చూపించని గంటా శ్రీనివాసరావును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. పొరపాటున గంటా శ్రీనివాసరావును గెలిపిస్తే కొండలు, ఇసుక, గ్రావెల్ భూములను దోచుకుంటారన్నారు. కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో ఈనా భూముల రైతులకు రైతు భరోసా ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. పేదల పక్షాన నిలిచే వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. పెత్తందారుల పక్షాన నిలిచే వ్యక్తి చంద్రబాబు అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నాగవంశీయులకు సీఎం జగన్ గుర్తింపునిచ్చారన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, భీమినిపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. బొత్స ఝాన్సీ లక్ష్మి, ముత్తంశెట్టి శ్రీనివాసరావును పద్మనాభం వంతెన నుంచి భారీ బైక్, ఎడ్లబల్ల ర్యాలీతో మధ్య గ్రామంలోకి తీసుకెళ్లారు. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్పై తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తిరుపతి పట్టణంలో బ్రాహ్మణ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విజయవాడలో సీఎం జగన్పై దాడి జరగడం బాధాకరమని, టీడీపీకి చెందిన వారే దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తిరుపతి పట్టణంలో బ్రాహ్మణ సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎవ్వరూ చేయని విధంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నారు. 121,000 మంది బ్రాహ్మణులకు సుమారు 800 కోట్ల పెన్షన్లు పథకాలు అందాయన్నారు. టీడీపీ పాలనలో 27,000 మంది బ్రాహ్మణులకు పెన్షన్లు అందిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 మంది బ్రాహ్మణులకు పెన్షన్లు అందిస్తున్నామన్నారు. 2019-2024 ఎన్నికల్లో బ్రాహ్మణులకు చంద్రబాబు ఒక్క సీటు ఇవ్వలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులకు గుర్తింపు ఇచ్చారన్నారు. చంద్రబాబు పాలనలో 12% పేదరికం ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో 6%కు తగ్గిందన్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, తిరుపతి ఎమ్మెల్యే భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని బ్రాహ్మణ సంఘాలను, పెద్దలను కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపట్టు అశోక్ గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని గాజులరేగ, కనపాకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారాయని వైసీపీ నేతలు ఆనాడు ఆడిన కోడికత్తి డ్రామా నేడు గులకరాయి డ్రామాలే అందుకు నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. వీటి గురించి ప్రజలు ఆలోచన చేసి వచ్చే ఎన్నికలలో మంచి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కూటమి ఉమ్మడి అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, అదితి గజపతిరాజుకు మద్దతుగా పట్నంలో గాజులరేగ, కనపాక ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గొడ్డలతో చంపిన వ్యక్తి ఎవరన్నది తెలిసినా వాటి గురించి మాట్లాడకుండా కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎవరి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్నదే పార్టీ ఆలోచనని, అందుకే అదితి, కలిశెట్టి అప్పలనాయుడుకు టికెట్లు ఇచ్చారన్నారు. అందుకే తాను సుదీర్ఘ రాజకీయాల నుంచి తప్పుకొనున్నట్లు పేర్కొన్నారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, అదితి గజపతిరాజు మాట్లాడుతూ నగరంలో బొమ్మలు, రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి కాదన్నారు. విజయనగరం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కోల్గట్ల
కృషి చేయలేదన్నారు. అనేక గంజాయి కేసులు పట్టుబడటం వంటివి విజయనగరంలో ఉండటం ఆవేదన కలిగించిందన్నారు. యువత భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, అందుకు వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశస్వి, బీజేపీ నాయకులు ఇమ్మంది సుధీర్, టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాద లక్ష్మి వరప్రసాద్, ఆల్టి బంగారుబాబు, కర్రోతు నరసింగారావు, నడిపిల్లి రవికుమార్, గార సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులు అంటే మన సమస్యల్ని ఏ స్థాయిలో లేవెత్తాలి ఆ స్థాయిలో లేవెత్తారు. ఆ సమస్యలు తగ్గే విధంగా కృషి ఉంటది. సమస్యలు తగ్గే విధంగా కృషి ఉన్నప్పుడు కొన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది, కొన్ని ఫెయిల్ అవుతాము. ఫెయిల్ అయిన దానికి ఏం చేస్తే ఆ సమస్యలు అధిగమించగలుగుతామనేది మనం నేర్చుకుని ముందు వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకి బిట్ట కథలు తప్ప అంతకన్నా ఏమీ కనిపించలేదు ఈ 5 సంవత్సరాలని మీకందరికీ నేను వేరేగా చెప్పక్కర్లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి ఎవరు అందుబాటులో ఉండరు. వారి సొంత సమస్యలు తీర్చడానికి వారికి వారే అందుబాటులో ఉంటారని వారి పనియే రుజువు చేస్తుంది. అది మనం గమనించి ఇది ఎక్కడ ఉంచాలి ఆలోచించాలి. జగన్ గురించి ఏం పెద్దగా మాట్లాడక్కర్లేదు. ఆయన ఘనకార్యాలు అందరికీ తెలుసు. అసలు మన సుప్రీంకోర్టే అడిగారు, 10 సంవత్సరాలు దాటి సిబిఐ కేసులో రాకుండా చూడడం ఇది రికార్డ్ అని, ఏ ప్రజాస్వామిక దేశంలో అవ్వలేదని. దానివల్ల మనకేమర్థమవుతుంది? మనం ఒక విషయం సాధించాం. ఒక దొంగ వారానికి దొంగ వెళ్ళి సంతకం పెట్టవలసిన దొంగ 5 సంవత్సరాలు మీ సంతకం పెట్టక్కర్లేకుండా ఆడికి విడుదల చేశాము. ఆయన స్వతంత్రం మనమందరూ కాపాడాం. మన స్వతంత్రం ఎవరు కాపాడుతారో తెలియదు. మిత్రపక్ష నాయకులు రావడం, బీజేపీ నాయకులు ఈ సభలో మన గాజుల రేఖలో పాల్గొనడం, జనసేన నాయకులు రావడం, ఇక్కడ పాల్గొనడము, వారి మాట మీ అందరి ముందర పెట్టడం జరిగింది. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయానికి రండని మీకు అందరికీ మనవి చేస్తూ మీకు అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జన్మభూమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ అవనాపు విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్పర్సన్ డాక్టర్ అవనాపు భావన పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి మొత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధి పద్మనాభం మండలంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కృష్ణాపురం మద్ది పద్మనాభం గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వైసీపీ యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ అవనాపు విక్రమ్, ఉమ్మడి విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్పర్సన్ డాక్టర్ అవనాపు భావన పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బొత్స ఝాన్సీని ఎంపీగా, అవంతి శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవనాపు దంపతులను కృష్ణాపురం నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గిరిబాబు, పద్మనాభం ఎంపీపీ కంటుబుక్త రాంబాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మాయిని కూడా మరి ఒక మహిళకి అవకాశం కల్పించి నాగవంశ కుటుంబం నుంచి ఈ రోజు ఇచ్చారని చెప్పని యూత్ సంబంధించి కూడా మరి రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న యువతికి ఈరోజు అవనాపు విక్రమ్ కూడా వీరిద్దరిని కూడా ఈరోజు ప్రత్యేకంగా గౌరవించి మనకు అవకాశం ఇచ్చారంటే ఇక్కడ అన్ని కులాలకి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కోరారు.
నెల్లిమల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలువురు గ్రామస్తులు బడ్డుకొండ అప్పలనాయుడు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం గ్రామంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కోలాటాలు, గజమాలలు, హారతులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ క్రేన్లతో గజమాలను వేసి గ్రామంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేశామన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే జగనన్నతో సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందేలా చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపిఐనని స్పష్టం చేశారు. జనబలం ఉన్న జగనన్నను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూటమిగా జతకట్టాయని అన్నారు. ఎన్నికలలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు పతివాడ అప్పలనాయుడు, జేసీఎస్ కన్వీనర్ మహంతి శ్రీనివాసరావు, మహంతి జనార్దన్ రావు, అల్లాడ రమేష్, ఎన్ సత్యనారాయణరాజు, కొత్తకోట శ్రీరాములు, నల్ల అప్పలరాజు, వాళ్లె జయరాం, బొల్లు రమేష్, ఎల్ రాజారావు, దాడిశెట్టి త్రినాథరావు, బరి చిన అప్పన్న, గుజ్జు సురేష్ రెడ్డి, పైడి మధు, రౌతు శ్రీరామూర్తి, దేశెట్టి గణేష్, కోట్ల రఘు, మంగం నాగబాబు, చాపల సత్యబాబు, సాంతాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 2019 ఎలక్షన్ లో కూడా ఇదే వేదిక మీద ఈ పెద్దలందరూ పెట్టారు. ఇలాగే మా అక్క చెల్లెమ్మలందరూ, ఈ ఊరు పెద్దలందరూ, గ్రామస్తులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున ఆదరించారు. మరి ఆ రోజు ఆదరించిన ప్రకారంగా మరి పార్టీకి వెనుదండిగా ఉండి మన శాసనసభకు పంపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం కూడా 100% హామీలు కూడా పూర్తి చేశాడు. ప్రజా అవసరాలకి, పేదవాడికి, రైతులకి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మీ అందరూ ఒక ఆలోచన చేయాలి, ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని. పూర్వం రోజుల్లో నేను చదువుకుందాం అనుకున్నప్పుడు మా ఊర్లో స్కూల్ లేకపోతే నేను పూసపాటిరేగ హై స్కూల్లో చదివాను. మా ఊర్లో పాఠశాల భవనాలు లేకపోతే ఊర్లో చందాలు ఎత్తుకొని చాలా కట్టేవారు, చెట్టు కింద చదివాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి స్కూల్కి కూడా చక్కగా తయారు చేసి, రంగులు వేసి, ఇవాళ బెంచీలు, బల్లలు వేసి, పిల్లలు ఎవరినైతే కూలికి పంపించకూడదు, స్కూల్కి పంపించాలని చెప్పని వచ్చినటువంటి ప్రతి పిల్లలకు కూడా ఆ తల్లి అకౌంట్ లో 15,000, 14,000, 13,000, 13,000 పిల్లలు క్రమం తప్పకుండా బడికి పంపిస్తే ఆ తల్లి అకౌంట్ లో అమ్మఒడి కింద డబ్బులేసి పిల్లలకి 6 రోజులు కూడా 6 రకాలైనటువంటి రుచికరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి, పుస్తకాలు, బట్టలు, బ్యాగు, బెల్ట్, షూ అన్ని కూడా ఫ్రీగా ఇచ్చి ఇవాళ చిన్నతనం నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పిస్తారంటే ఇది సామాన్య విషయం కాదని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇందాక అప్పల్లా చెప్పాడు, దక్కాడితే కానీ దొక్కాడదండి, భర్త భార్య కూడా ఇద్దరు కష్టపడితే ఆ పూట ఇంటికి గడవడం కష్టమండి మా ప్రాంతం అంతా అని చెప్పాడు. అలాంటి ప్రాంతంలో ఇద్దరు కష్టపడితే ఒక కూలి పిల్లలు స్కూల్కి కట్టేవారు, పుస్తకాలు కొనేవారు, ఫీజులు కట్టేవారు. ఇవాళ అది లేకుండా చేశారంటే సామాన్య విషయమా? ఒకసారి ఆలోచించడం. ఇవాళ అప్పలరాజు గారు ఏదైతే మీ కార్మిక సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నింటికి కూడా నేను స్పందన చేస్తాను. నాకు ఏ ఫ్యాక్టరీ పుట్టరకం కాదు, ఎవరితో మొహమాటం లేదు, లాలుజీ లేదు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు కూలీలతో మమేకమై వచ్చే ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి 4వ రోజు ప్రచారం ఫుల్ జోస్గా కొనసాగింది. తుమ్మలగుంట గ్రామంలో చింతపండు కూలీలతో ముచ్చటిస్తూ వసుంధర వారితో పాటు చింతపండు కొట్టి కూలీల్లో జోష్ నింపింది. 2014-19 వరకు తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వసుంధర తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చింతపండుకు గిట్టుబాటు ధర కల్పించి సమస్య తీర్చుతామని వసుంధర హామీ ఇచ్చారు. శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, పార్లమెంటు అభ్యర్థి బీకే పార్థసారథికి తమ విలువైన ఓట్లను వేయాలని వసుంధర ఓటర్లను అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించారు. గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నందమూరి వసుంధరకు అడుగడుగినా ప్రజలు నీరాజనం పట్టారు. ఫుల్ జోస్తో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం చిలమత్తూరు మండలంలో కొనసాగుతుంది.
ఇవాళ 4వ రోజు మేమందరం ఇక్కడికి వస్తే మమ్మల్ని అందరినీ ఎంతో అభిమానంగా రిసీవ్ చేసుకుంటున్నారండి అందరూ. ఇదివరకు మేము చేసిన పనులన్నీ వారే చెప్తున్నారు. మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇది చేశారు, అది చేశారు, ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్తున్నారండి. వీళ్ళందరూ ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు అంటున్నారు మన ప్రభుత్వం లేనప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు పడుతున్నామో అందరూ వివరంగా చెప్తున్నారండి. వాళ్ళందరికీ మేము రాబోయేది మన ప్రభుత్వం వాళ్ళ కష్టాలన్నీ ఇదివరకట్లాగా లాస్ట్ టైం 2014 to 19 లోపు మనం వాళ్ళు చేసినట్టు ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలన్నీ తీరేటట్టు మేము చూసుకుంటాము. అర్హులైన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని అందించడానికి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పోస్టల్ బ్యాలెట్ విభాగం నోడల్ అధికారి కిడారి సందీప్ కుమార్ తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మే 13న పోలింగ్ స్టేషన్లో ఓటు వేయడానికి అవకాశం లేని వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ సర్వీసుల్లో ఉన్నవారికి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులకు, అత్యవసర సర్వీసుల్లో చేస్తున్న ఉద్యోగులకు, 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, 40% పైబడి వైకల్యం గల దివ్యాంగులకు నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అర్హత కలిగిన వారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వస్తుంది అండ్ మే 13న మనకు పోలింగ్ అనేది ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ ఎవరికంటే మే 13న పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ వేయడానికి కుదరదో వాళ్ళందరికీ మనము పోస్టల్ బ్యాలెట్ అనేది ఇస్తాము. సో ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది పోల్ డే ముందులో మనకు జరిగిపోవాలి. అండ్ పోస్టల్ బ్యాలెట్ అనేది ఎవరెవరికి ఇస్తామనేది మనకు ఈసీఐ గైడ్ లైన్స్ అనేది ఉంది. ఫస్ట్ సర్వీస్ ఓటర్స్ ఎవరంటే మనకు ఆర్మీ కానీ నేవీ కానీ ఒక ఆర్మీ యాక్ట్ 1950 అనేది ఉంది. దానిలోని ఎవరైతే మనకు సర్వీస్ ఓటర్స్ కింద వస్తారో వాళ్ళందరికీ మనం సర్వీస్ ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్ అనేది మనం ఇస్తాం. నెక్స్ట్ థింగ్ మేజర్గా మనకు ఓటర్స్ అండ్ ఎలక్షన్ డ్యూటీలో మనకు పీఓస్ కానీ ఏపీఓస్, ఓపీఓస్, అదర్ పోలింగ్ స్టాఫ్ ఇంకా ఎవరైనా ఉంటే అండ్ డ్రైవర్స్, హెల్పర్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం పోస్టల్ బ్యాలెట్ అనేది ఇష్యూ చేస్తాం. సెకండ్ థింగ్ ఇప్పుడు కొత్తగా 2019 ఎలక్షన్స్ తర్వాత కొత్తగా తీసుకొచ్చిన గైడ్ లైన్స్ లో ఏమని ఉందంటే ఆబ్సెంటీ ఓటర్స్ అంటారు. ఇందులో 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ కోవిడ్ ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మనం పోస్టల్ బ్యాలెట్ అనేది ఇస్తాం. సెకండ్ థింగ్ మేజర్గా ఇది 85+ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ మనం పోస్టల్ బ్యాలెట్ అనేది హోమ్ ఓటింగ్ ద్వారా ఇస్తాము. అలానే PWD 40% కన్నా అబోవ్ ఉండి మనకు సదరన్ సర్టిఫికేట్ ఉండి వాళ్ళు సర్టిఫైడ్ అయితే వాళ్ళందరికీ మనం హోమ్ ఓటింగ్ అనేది ఇస్తాం. అండ్ ఫోర్త్ థింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అనేది ఉంటుంది. ఎలా అయితే ఇవి ఒక 33 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ 33 డిపార్ట్మెంట్లోనే ఆర్టీసీ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ ఇలా మేజర్ ఎల్ఐటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒకవేళ ఆ రోజు పబ్లిక్ సర్వీసెస్లో ఉంటే వాళ్ళందరికీ మనం పోస్టల్ బ్యాలెట్స్ అనేది ఇస్తాం. ఫస్ట్ థింగ్ మనకు 18న నోటిఫికేషన్ వస్తుంది. 18th నుండి 22nd అండ్ 23rd ఈ లోపు విత్ ఇన్ 5 days లోపు ఎవరైతే మనకు ఆబ్సెంటీ ఓటర్స్ 85+ కానీ PWD కానీ ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ వీళ్ళందరూ అప్లై చేసుకోవాలి. ఎవరైతే వీళ్ళు 5 daysలో అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ స్క్రూటినీ చేసి ఎలిజిబుల్లా కాదా అని ఫైనలైజ్ చేసి ఈ 5 days దాటిన తర్వాత అప్లై చేసుకున్న వీళ్ళంతా ఎలిజిబుల్ గారు. దాని తర్వాత వాళ్ళంతా వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఓట్ వేయడానికి అవుతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వీళ్ళు అప్లై చేసుకోవాల్సిన ఫామ్ ఏంటంటే 12D ఫామ్ అనే ఒక ఫామ్ ఉంటుంది. ఈ 12Dలో ఆల్రెడీ మనము మన డిస్ట్రిక్ట్కి సంబంధించి 85+ 77,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. అలానే PWD ఓటర్స్ కూడా 21,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ BLOs ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఫామ్స్ అనేది మనమే ఇంటింటికి వెళ్ళి ఇచ్చాం. సో అందులో కూడా మనము వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాం, మీరు ఏమైనా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, అదర్వైజ్ ఎక్కడైనా మీరు ఆఫ్ చేసుకుంటే మేము మా ఆఫీసర్స్ అందరూ వచ్చి విత్ పోలీస్ అందరూ వచ్చి వి విల్ క్యాస్ట్ ద ఓట్ ఇన్ హోమ్ ఓన్లీ. సో ఇక్కడ కంపల్సరీ మనం ఇంట్లోనే ఓట్ వేయాలని అలా ఏం లేదు. ఒకవేళ ఆఫ్ చేసుకుంటే ఇంట్లో ఓట్ వేయచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్లో ఓట్ వేయచ్చు. బట్ రెండిట్లో ఏదైనా ఒకటే చూస్ చేసుకోవడానికి అవుతుంది. బికాస్ 1 person 1 vote. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. సీఎంపై జరిగిన రాళ్లదాడిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎన్నికలలో ఓడిపోతామనే భయం పట్టుకుందని, ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉండే అంబులెన్స్ ఏమైందని ప్రశ్నించారు. సీఎం జగన్పై దాడి జరిగినట్లు వీడియో ఎడిట్ చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు. జగన్ అద్భుతంగా నటిస్తారని, ప్రతిసారి నటనను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. 4-5 రోజుల క్రితం ఆయన సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఈ బుస్సు యాత్రలో భాగంగా అక్కడక్కడ బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ బహిరంగ సభల్లో ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం.
చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కాబట్టి ర్యాంప్ పైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు. ఏం చెప్పారండి ముఖ్యమంత్రి గారు? చీకటి అయిపోయింది కాబట్టి ర్యాంప్ పైకి రావద్దని సెక్యూరిటీ వాళ్ళు చెప్తూ ఉన్నారు, అందుకని నేను ర్యాంప్ పైకి రాలేకపోతూ ఉన్నానని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు మీరు విన్నారు కదా. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడో నాకు తెలియదు కానీ మంచి క్యాట్ వాక్ నేర్చుకున్నాడు ఆయన. మరి బాంబేలో ఏ ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాడో లేకపోతే లండన్ ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్ళాడో, ఖచ్చితంగా లండన్ ఫ్యాషన్ డిజైనర్ అయి ఉంటాడు, ఎందుకంటే తరచుగా వెళ్ళొస్తూ ఉంటాడు కదా. మరి అక్కడ ఈ క్యాట్ వాక్ ఒకటి నేర్చుకున్నాడు ఆయన. నేర్చుకుని ఆయన సభల్లో డాయస్ ముందు ఒక పెద్ద ర్యాంప్ వేయించుకుని క్యాట్ వాక్ చేస్తూ ఉంటున్నాడు ముందుకి వెనక్కి. పాపం ఆ క్యాట్ వాక్ చేయడానికంటే చీకటి పడిపోయిందంట ఆ రోజున. చీకట్లో సార్ మీరు క్యాట్ వాక్ చేయొద్దు సార్, చేసిన ఆవిడ కనపడదు, మళ్ళీ ఎందుకు లేండి సార్ రిస్క్ అని సెక్యూరిటీ వాళ్ళు వద్దన్నారంట. మరి ఒక వేదిక ముందు ర్యాంప్ మీద నడవటానికే చీకటి అడ్డొచ్చి సెక్యూరిటీ వాళ్ళు సార్ చీకటి పడిపోయింది మీరు నడవద్దు అని చెప్పినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రస్తావించారే. మరి ఆ రోజున విజయవాడలో కరెంటు తీసేసి మరి కారు చీకట్లో బస్సు పైన దేనికి నుంచోబెట్టారు. ఇది కుట్ర కాదా, ఇది డ్రామా కాదా అని అడుగుతా ఉన్నాం. దీనికి జవాబు చెప్పండి. ఇవాళ ఈ గులకరాయి డ్రామాని ఇంకా పండించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా, వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా, ఏమండి డీజీపీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు, విజయవాడ కమిషనర్ కాంతిరాణ గారు, ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో చీకటి పడిపోయిందని చెప్పి ఆయన్ని ర్యాంప్ పైనే నడవనివ్వనటువంటి మీరు మరి బస్సు పైకి ఎలా ఎక్కించారు సార్? కరెంటు తీసేసి బస్సు పైకి ఏ విధంగా ఎక్కించారు సార్? తాడేపల్లి స్క్రిప్ట్ లో భాగంగా ఎక్కించారా? తాడేపల్లి కొంపలో తయారు చేసినటువంటి స్క్రిప్టేగా ఇది. తాడేపల్లి కొంపలో స్క్రిప్ట్ ముందు కరెంటు తీయాలి, చీకట్లో ముఖ్యమంత్రి గారిని బస్సు పైకి ఎక్కియాలి, తర్వాత ఈ గులకరాయి డ్రామా ఆడాలి. అదే కదా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.